నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన దేవరామ్ అన్న వల్ల గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఏంటి అని మాత్రం టోటల్ గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఒక 5 feet గణేష్ నుంచి మొదలు పెడితే ఒక 12 feet గణేష్ వరకు అయితే ఉండడం జరిగింది. అయితే ఆ దాంట్లో ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన దేవరామ్ అన్న వల్ల గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన ఎర్రగట్ట గుట్ట నుంచి మన అంబాలకు వెళ్ళే రూట్లో కిడ్స్ కాలేజ్ వస్తుంది కదా, ఎర్రగట్ట గుట్ట ఉంది కదా, ఇది చూడండి. ఇక్కడ ఎర్రగట్ట గుట్ట నుంచి అంబాలకు వెళ్ళే రూట్లో ఇక్కడ మన గురుకుల్ హాస్టల్ ఉంటుంది. ఇది చూడండి బ్యాక్ సైడ్న. ఇక్కడ మెయిన్ రోడ్డు మీదనే అన్నవాళ్ళ గణేష్ షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్గా ఇక్కడ మీకు వస్తా అంటే కూడా ఎర్రగట్ట గుట్ట నుంచి అంబాలకు వస్తుంటే రైట్ సైడ్న అయితే షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చేసి మీకు వీడియోలో ఇచ్చాను. అండ్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన దేవరామన్ అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ అలానే ఇక లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇక్కడ ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకుంటే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 5 feet అయితే ఉండడం జరిగింది. చాలా చాలా బాగున్నాయి గణేష్లు మాత్రం. ఇక బ్యాక్గ్రౌండ్లో ఫైర్ బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది. అండ్ నిండుగా బొజ్జ గణపయ్య, ఇంకా పంచకు ఇంకా బాడీ కలర్స్ కొంచెం షేడింగ్స్ అయితే కావడం జరిగింది. ఇంకా ఐ పెయింట్ బొట్టు ఇంకా చాలా వర్క్ ఉంది, చూసింది కదా. దీంట్లో వచ్చేసి సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ అనేది కొంచెం డిఫరెన్స్. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే అక్కడ కలరింగ్ వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 7 feet గణేష్ చూడండి. బ్యాక్గ్రౌండ్లో మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. పగడి పెట్టుకొని అయితే ఉండడం జరిగింది గణేష్. 2 చేతులలో శంఖాలు, చూసింది కదా శంఖాలు. అండ్ పంచ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, ఇంకా షేడింగ్ వర్క్ అయితే కాలేదు. కండువా చూసుకున్నట్టయితే రెడ్ కలర్లో పిల్లో ఎల్లో కలర్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది కదా. ఆ సింహాసనం పైన స్కై బ్లూ కలర్ అయితే కలరింగ్ అవడం జరిగింది. అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 feet అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. గణేశునికి రైట్ సైడ్న ఎలిఫెంట్ ఫేస్ అయితే రావడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూడండి గణేశుని పంచ చూసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్, కొంచెం ఇట్లా లైట్గా ఒరిగి అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. కండువా చూసుకుంటే ఎల్లో కలర్ కండువా కూడా అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్తోని. ఆభరణాలు మాత్రం సొంతం పైన ఆభరణాలు చాలా బాగున్నాయి. ఇంకా ఐ పెయింటింగ్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా చాలా బాగుంది ఐ పెయింటింగ్, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఫ్లవర్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు రియల్గా మన గణేశుడు మనం ముందుకు వచ్చి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం ఐస్ అయితే ఉండడం జరిగింది. ఇంత క్యూట్గా మంచి ఫినిషింగ్ రావడం జరిగింది చూడండి, చూసింది కదా. చాలా చాలా బాడీ కలర్స్ అయితే మాత్రం చాలా చాలా డిఫరెన్స్లలో అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 10 feet అయితే ఉండడం జరిగింది హైట్. బ్యాక్గ్రౌండ్లో మహాదేవుడు అండ్ సూర్యచక్కెర్ అయితే రావడం జరిగింది. ఆ సూర్యచక్కెరకి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్స్ అయితే రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో బ్రింజాల్ కలర్ ఆభరణాలకు అనేది ఇంకా గోల్డ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. పంచ చూసుకున్నట్టయితే మాత్రం న్యాచురల్గా పంచ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క ఏళ్ళకు నెయిల్ పెయింట్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్న ఎలిఫెంట్ ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర మూషికుడు. మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తానా.
చూసుకోవచ్చు ఫినిషింగ్ వర్క్ కూడా ఎంత బాగుంది అంటే అంత చాలా చాలా బాగుంది ఫినిషింగ్ వర్క్. హై పెయింటింగ్ కూడా చాలా బాగుంది చూడండి. హై పెయింటింగ్ చూసింది కదా. అలానే ఈ లైన్లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు మీకు ఇంకోటి కూడా చూపిస్తా. ఐ పెయింట్ చూసింది కదా. ఐ పెయింటింగ్లో లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు చూసింది కదా. లాంగ్ వ్యూ నుంచి కూడా మీకైతే విగ్రహాలు అయితే చూపించడం జరిగింది. హైట్ ఇట్లా చూద్దాం. ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయిందని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 9 to 10 feet అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్కర్ అండ్ అలానే రాముల వారు సీతామాత అయితే ఉండడం జరిగింది. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్న హనుమాన్ బజరంగ్ బలి చూసింది కదా. అండ్ కండువా చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్, పంచా గ్రీన్ కలర్ బ్లాక్ షేడింగ్స్. సింహాసనానికి మాత్రం డిజైనింగ్ వర్క్ మాత్రం చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్. అండ్ పిల్లలు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న చూసింది కదా. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అది బాడీ కలర్స్ అనేది చేంజెస్లో ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు 8 to 9 feet. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ చూసింది కదా. డిజైనింగ్ వర్క్ అండ్ ఆభరణాలు మాత్రం గోల్డ్ కలర్లో అయితే రావడం జరిగింది. కండువా గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడింగ్స్. ఐ పెయింటింగ్ మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చూసింది కదా. గోల్డ్ వర్క్ అండ్ పంచా చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. సింహాసనాన్ని కూడా కలరింగ్ అనేది చాలా చాలా బాగుంది. అండ్ పిల్లో చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ డార్క్ బ్లూ షేడింగ్స్ తో రావడం జరిగింది. అలానే మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూసింది కదా. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్కర్ సూర్యచక్కర్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. చేతిలో శంఖం ఇక్కడ ఆశీర్వాదం చేయి అండ్ ఆభరణాలు జగనపయ్య. అండ్ కమర్ పట్టా చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బ్లాక్ షేడింగ్స్, బ్రింజాల్ కలర్ బ్లూ కలర్ షేడింగ్స్ తో. అలానే సింహాసనానికి రైట్ సైడ్ నా ఎలిఫెంట్ ఎంత బాగుందో. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు కాకపోతే బాడీ కలర్స్ అనేది చేంజెస్ లో ఉండడం జరిగింది చూడండి. బాడీ కలర్స్ అనేది మొత్తం చేంజెస్ చూసింది కదా. అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా బాల్ గణేష్ చూడండి. ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది చూసింది కదా. పెయింటింగ్ వర్క్ మాత్రం ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. మేబీ కండువా చూసుకున్నట్టయితే నేచురల్ కండువా వస్తుంది అనుకుంటున్నాను. అయితే పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్ రెడ్ కలర్ షేడింగ్స్ తోని రావడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఓన్లీ 2 hands అయితే ఉండడం జరిగింది చూడండి గణేష్. దీంట్లో కూడా చాలా చాలా బాడీ కలర్స్ అయితే రావడం జరిగింది చూడండి. చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా, నీట్గా ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక చూడండి సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కొంచెం కలర్ అనేది బ్లూ కలర్లో అయితే రావడం జరిగింది చూడండి. ఐస్లలో కూడా మంచి గ్లోయింగ్. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 5 feet అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా 5 feet అయితే ఉండడం జరిగింది. కండువా చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ రెడ్ కలర్ షేడింగ్స్. అలానే నెమలి రథం అయినా గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ నందీశ్వరుడు గణేశునికి రైట్ సైడ్న చూసింది కదా. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది.
ఈ లైన్లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇచ్చా. అండ్ అలానే నా వీడియో నచ్చినైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ ఉంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం నా పేజ్కి తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.